హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో బ్లాక్ చాప్టర్ 348ని ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం గైస్. ముందు చాప్టర్లో హ్యూగోని ఈసీకి బీట్ చేసి గోల్ చేస్తూ ఉండడం చూసాం. బట్ సడన్గా రిన్ ఈసీకి తనని మిడిల్లో వదిలేసి వెళ్ళిపోయాడని తన డెష్ హార్మోన్ని యాక్టివేట్ చేసి ఈసీకి గోల్ చేస్తూ ఉంటే రిన్ కూడా మిడిల్లో వచ్చి ఈసీతో పాటు రిన్ కూడా ఒకేసారి గోల్ని కిక్ చేస్తారు. కానీ అది గోల్లోకి వెళ్లకుండా పోల్కి తగులుకొని గ్రౌండ్లోకి వెళ్తుంది. అప్పుడే లోకి తన గాడ్ స్పీడ్తో బాల్ని తీసుకొని జపాన్ డిఫెండర్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి గోల్ని స్కోర్ చేయడం చూసాం. అయితే గేమ్ స్టార్ట్ అవ్వకముందు అంటే గంటన్నర ముందు సైడ్ బీలో ఏం జరిగిందో ఈ చాప్టర్లో చూడబోతున్నాం. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ బైలో చూసుకుంటే ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ మ్యాచ్కి 90 మినిట్స్ ముందు బ్లూ లాక్ సైడ్ బీలో బర్త్డే కేస్ గేమ్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు షిగేయో వచ్చి ఇక్కడ మనం 2 minutes 16 seconds వరకు 2 birds బాల్ని స్టీల్ చేయకుండా చూసుకోవాలని అంటాడు. అప్పుడు తన పక్కన ఉన్న ప్లేయర్ మన 11 players వచ్చి ఒక కేస్ని ఫామ్ చేయాలని అంటాడు. అప్పుడు హనెరు షింటో మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ 3 teammates ఎవరైతే ఈ బర్త్డే కేస్లో పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే బ్లాక్ సైడ్ బీలో ఫస్ట్ స్టేజ్లో బర్త్డే కేస్ని క్లియర్ చేసి నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతారని చెప్తాడు. ఇక బాల్ని గ్రౌండ్కి హిట్ చేసి బర్త్డే కేస్ని స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ బర్డ్స్ వచ్చి నాగి కీరా ఎందుకంటే ముందు రన్నింగ్లో ఫస్ట్ రూమ్లోకి రీచ్ అయింది నాగి అండ్ కీరా కాబట్టి వాళ్ళనే సెలెక్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ మీద స్క్రీన్లో కీరా అండ్ నాగి టీమప్ని అలాగే 2 minutes 15 seconds టైంని చూసుకోవచ్చు. ఇక నాగి బాల్ని చూస్తూ కీరాని నిక్నేమ్తో లెట్స్ గో అని అంటాడు. దానికి కీరా నన్ను జస్ట్ కీరా అని పిలువు చాలని చెప్తాడు. ఇక తర్వాత కేజ్లో ఉన్న ప్లేయర్స్ బాల్ని తీసుకొని పాస్ చేసుకుంటూ ఉంటారు. ఇక నాగి అండ్ కీరా ఇద్దరు ఒకేసారి బాల్ కోసం రన్ చేస్తూ ఉంటారు. ఇక ఒక ప్లేయర్ ఆ బాల్ని తీసుకుంటే తన పక్కనే ఉన్న ప్లేయర్ బాల్ని తీసుకొని అలానే ఉండొద్దు నాకు పాస్ చేయి లేదంటే వాళ్ళు నీ దగ్గర నుంచి బాల్ని తీసుకుంటారని చెప్తాడు. దానికి ఆ ప్లేయర్ ఏం చేయాలో నాకు తెలుసు కొంచెం నోరు మూసుకొని ఉంటావా అని అంటాడు. అప్పుడు నాగి లేదా కీరా తన నుంచి బాల్ని తీసుకోవడానికి ఆల్రెడీ తన ముందే ఉంటారు. కానీ తను వాళ్ళని బాల్ తీసుకోకుండా తన ముందు ఉన్న ప్లేయర్కి బాల్ని పాస్ చేస్తాడు. ఇక బాల్ని తీసుకుంటాడో లేదో అప్పుడే కీరా తన ముందుకు వెళ్ళి బాల్ని తీసుకుంటూ ఉంటాడు. కానీ ఆ ప్లేయర్ కీరా బాల్ని తీసుకోకుండా మళ్ళీ వేరే ప్లేయర్కి పాస్ చేస్తాడు. అప్పుడు కీరా ఏం ప్లాన్ లేకుండా బాల్ని తీసుకోవడానికి రష్ చేస్తే బాల్ని ఎప్పటికీ తీసుకోలేమని చెప్పి కీరా నాగి దగ్గరికి వెళ్ళి నేను బాల్ని చేసి ప్లేయర్స్కి పాస్ చేయడానికి ఆప్షన్స్ని తగ్గించేలా చేస్తా. ఇక నువ్వు నేను బ్లాక్ చేసిన ప్లేయర్ ఆ ప్లేయర్స్లో ఎవరికి పాస్ చేస్తాడో ప్రిడిక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాల్ని తీసుకోమని చెప్తాడు. దానికి నాగి సరే అని చెప్తాడు. ఇక కీరా రష్ చేస్తూ ప్లేయర్ ఒక ఆప్షన్స్ని తగ్గించడానికి తన దగ్గరికి వెళ్ళిపోతాడు. అయితే అది ప్లేయర్ చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. అయితే ఇంకో ప్లేయర్ ఏం చేస్తున్నావు బాల్ని నీ దగ్గర ఉంచుకోకుండా ఎవరికైనా పాస్ చేయని అంటాడు. దాంతో తను తనకి క్రాస్లో ఉన్న నిషువోకాకి బాల్ని పాస్ చేస్తాడు. తనెవరో మీకు తెలిసే ఉంటుంది. తను కూడా నాగిలాగా ఒక ఫార్మర్ బ్లాక్ ప్లేయర్. అలాగే తనకి మెస్సీ అనే నిక్నేమ్ కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ బ్లాక్ టీంలో తను సెలెక్ట్ అవ్వలేదు. ఇక చాప్టర్లోకి వస్తే బాల్ కరెక్ట్ ప్లేస్లోకి పాస్ చేయడు. దాంతో బాల్ ఎయిర్లో ఉంటుంది. అప్పుడు నిషి ఒక బాల్ని ట్రాప్ చేసి తనతో నెక్స్ట్ టైం మాత్రం ప్లేయర్స్ దగ్గరికి నీట్గా పాస్ చేయమని చెప్తాడు. ఇంకో పక్క నాగి నిషి ఒకని కార్నర్ చేసి తన నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు తన పక్కన ఉన్న ఒక ప్లేయర్ నీ నుంచి బాల్ని తీసుకోవడానికి నాగి వస్తున్నాడని అరుస్తాడు. అది నిషి ఒక చూసి షాక్ అయిపోయి బాల్ని ట్రాప్ చేసుకొని బాల్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే నాగి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ బాల్ నాదని చెప్తాడు. ఇక నిషి ఒక ప్యానిక్ అయిపోయి బాల్ని పాస్ చేయాలని అనుకున్నా కానీ ప్యానిక్లో ఉండడం వల్ల ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. అప్పుడే ఒక ప్లేయర్ బాల్ని నాకు పాస్ చేయని గట్టిగా వస్తాడు. దానికి నిషి ఒక రియాక్ట్ అయ్యి నాగి తన దగ్గరికి రాకముందే బాల్ని కిక్ చేస్తాడు. దాంతో ఆ బాల్ డైరెక్ట్గా నాగి ఫేస్కి చాలా ఫోర్స్తో తగులుతుంది. కానీ తనకి అంత సీరియస్గా ఏం ఇంజురీస్ కాలేదు. దాంతో నిషి ఒక నాగికి సారీ చెప్తాడు. ఇక నాగి నేను నిషి ఒకని కార్నర్ చేశా అని కీరాతో చెప్తాడు. అప్పుడు కీరా ఆల్ రైట్ శేష్రో నాగి అని ఆ బాల్ని తీసుకోవాలని చూస్తాడు. అప్పుడే హనెరు షిండో సడన్గా బాల్ దగ్గరికి జంప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకుంటూ మీ ఇద్దరు ఇడియో కాంబో చాలా బాగుంది కానీ బాల్ని జస్ట్ టచ్ చేస్తే సరిపోదు. మీరు క్లియర్ పొజిషన్లోకి రాకపోతే బాల్ని ఎలా పాస్ చేస్తారు పాస్ చేయలేరు. అందుకే ఇది కౌంట్లోకి రాదని చెప్తాడు. దానికి కీరా షాక్ అయిపోతాడు. ఇక 2 players తన జంపింగ్ని చూసి సర్ప్రైజ్ అయిపోయి చాలా బాగా స్టాప్ చేసావు నైస్ వన్ హనెరు షిండో అని స్మైల్ చేస్తాడు. ఇక కీరా అండ్ నాగికి ఇచ్చిన 2 minutes 60 seconds టైం దాంతో కంప్లీట్ అయిపోతుంది. అలాగే కీరా అండ్ నాగి ఆ టైంలో మిషన్ని
కంప్లీట్ చేయలేకపోయారు. ఇక షిండో బాల్ని తీసుకొని సూపర్ హీరోలాగా ఒక ఫోర్స్తో గ్రౌండ్ మీదకి ల్యాండ్ అవుతాడు. అలాగే ప్లేయర్స్ అందరూ షిండో దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే బరోసుట ఇక్కడ టైంకి ఫినిష్ చేయలేకపోవడంతో మిషన్లో ఫెయిల్ అయ్యారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ 3 సక్సెస్ఫుల్ బర్డ్ పేర్లో ఉన్న 6 ప్లేయర్స్ మాత్రమే ఈ స్టేజ్లో పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇక నెక్స్ట్ బర్డ్ వచ్చి హానరు షిండో అని అనౌన్స్ చేస్తాడు. అలాగే షిండోని తన దగ్గర ఉన్న బాల్ని కేజీకి ఇవ్వమని చెప్పి నీకు పేరుగా ఒక పర్సన్ని చూజ్ చేసుకోమని చెప్తాడు. ఇక షిండో తన చేతిలో ఉన్న బాల్ని వాళ్ళకి వేసి తన మనసులో ఈ గేమ్ని నువ్వు సింగిల్గా క్లియర్ చేయలేవు, నీకు సమ్వన్ హెల్ప్ కావాలి. సో నాకు తెలిసి ఈ ఫస్ట్ స్టేజ్లో వచ్చి మన కోఆపరేషన్ని అలాగే మన ట్రస్ట్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది బ్లాక్ ఈగోయిస్ట్ ఫిలాసఫీకి టోటల్గా ఆపోజిట్లో ఉందని చెప్తాడు. బట్ ఇక్కడ బుర్రచుట వచ్చి రిజల్ట్స్ మీద ఇలాంటి ఫిలాసఫీస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, తనకి మనీ మీద తప్ప దేని మీద ఇంట్రెస్ట్ లేదని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక షింటో షిగయోకి మంచి స్కిల్స్ ఉన్నాయి, తన పక్కన ఉన్న ప్లేయర్ చాలా స్మార్ట్. అలాగే ఇక్కడ నాగే అండ్ కీరా మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్షనల్ ప్లేయర్స్, కానీ వాళ్ళ గేమ్లో నాకు చాలా క్లియర్గా ఒకటి అర్థమైందని కీరాతో. ఇక ఇద్దరం కలిసి వాళ్ళని బీట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం పదా అని కీరాని సెలెక్ట్ చేసుకొని ఈ పడ్డుగస్లో నేను నీతో ట్రస్ట్ని కోఆపరేషన్ని బిల్డ్ చేయగలనని నాకు మంచి నమ్మకం ఉందని చెప్తాడు. అది ప్లేయర్స్ అందరూ చూసి సర్ప్రైజ్ అయిపోయి మళ్ళీ కీరానే చూస్ చేసుకున్నారా అని షిగయో అలాగే ఇంకో ప్లేయర్ షాక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళ పక్కనే ఉన్న ఒక ప్లేయర్ ముందులాగే ఇప్పుడు కూడా కీరాని స్టాప్ చేద్దామని చెప్తాడు. అదేదో ముందు తనే స్టాప్ చేసినట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అలాగే అక్కడ కింద బ్లడ్ని చూసుకోవచ్చు. అయితే అది నాగి బ్లడ్, ముక్కుకి బాల్ తగలడం వల్ల బ్లడ్ వచ్చింది. ఇక నాగి తన నోస్ని క్లీన్ చేసుకొని ఇక్కడ హనరు షిండోని చూసుకుంటే తను ఒక మంచి ప్లేయర్లా ఉన్నాడని చాలా సీరియస్ ఫేస్ని పెట్టి ఆల్ రైట్ అని అంటాడు. ఇక షిండో స్మైల్ చేస్తూ ఈ పెయిన్ మామూలే, ఎందుకంటే ఇది బ్లాక్ అని చెప్తాడు. ఇక గేమ్ని రీస్టార్ట్ చేస్తారు. ఇక కేజ్లో ఉన్న ప్లేయర్స్ జస్ట్ బాల్ని టచ్ చేసి ఒక డైరెక్షన్లో వెళ్ళేలా బాల్ని పాస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే షిండో అండ్ కీరా ఒక పర్సన్ని టార్గెట్ చేసి తన దగ్గరికి వెళ్ళేలా చేశారు. ఇక బాల్ని వాషింగ్టన్ కట్ అనే ఒక ప్లేయర్ బాల్ని రిసీవ్ చేసుకున్నాక ఇద్దరు ఒకేసారి తన దగ్గర ఉన్న బాల్ని తీసుకోవడానికి వెళ్తారు. దాంతో తను బాల్ని పాస్ చేయలేకపోతాడు. అప్పుడు కీరా మేము నిన్ను ట్రాప్ చేశాం, యూ ర్యాట్ అని అంటాడు. అది చూసి ఒక ప్లేయర్ వాళ్ళని చూస్తూ ఫ్రీజ్ అవ్వద్దు, ఎవరికైనా బాల్ని పాస్ చేయి, యూ ఈడియట్ అని అంటాడు. దాంతో బాల్ని తను పాస్ చేస్తాడు, కానీ కీరా తన లెగ్తో ఆ బాల్ని టచ్ చేస్తాడు. దాంతో బాల్ ఎయిర్లోకి వెళ్తుంది. అప్పుడు కీరా ఆ బాల్ నాదని చెప్తాడు. అప్పుడే నాగి సడన్గా బాల్ దగ్గరికి వెళ్ళి బాల్ని తీసుకుంటూ కీరాతో నిన్ను ఇప్పుడే విన్ అవ్వనివ్వని అని చెప్తాడు. అయితే హనరు షింటో నాగి బాల్ని తీసుకుంటూ ఉండడం చూసి స్మైల్ చేస్తూ నువ్వు బాల్ని ట్రాప్ చేస్తావని నాకు ముందే తెలుసు, ఆ మూమెంట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా అని బాల్ గ్రౌండ్ మీద ల్యాండ్ అవుతూ ఉంటే షీడో బాల్ దగ్గరికి జంప్ చేసి బాల్ ఎయిర్లో ఉన్నప్పుడే బాల్ని షూట్ చేస్తాడు. దాంతో మళ్ళీ ఆ బాల్ నాగి ఫేస్కి తగులుతుంది. దానివల్ల నాగి గ్రౌండ్ మీద పడిపోతూ ఉంటాడు. అది షిగయో చూసి చాలా బ్రూటల్ అని అంటాడు. అప్పుడే హనరు షిండో ఇక్కడ మేము నాగిని స్టాప్ చేస్తే ఈ గేమ్లో విన్ అవుతామని తెలుసు, అయితే అదేమీ డర్టీ ప్లే కాదు, ఇక్కడ మేము గేమ్ గెలవడానికి అదొక స్ట్రాటజీ అని చెప్తాడు. అయితే 1 minute 23 seconds ఇంకా ఉండగానే ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేశారు. ఇక వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు షిండో కీరాతో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది కీరా, ఇక్కడ నీకు స్కిల్స్ ఉన్నాయి, కానీ బ్యాడ్ లక్ వల్ల నువ్వు బ్లాక్లో ఓడిపోయావు, చూస్తుంటే బ్లాక్ని డిఫీట్ చేయడం అంత కష్టం కాదనిపిస్తుందని చెప్తాడు. కానీ ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ స్టేజ్లో కీరా ఇలాంటి గేమ్లో ఓడిపోయి బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అలాంటి గేమ్లోనే విన్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. ఇక షిండో అండ్ కీరా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నాగి లేచి వాళ్ళనే చూస్తూ మళ్ళీ సేమ్ స్పాట్లోనే హిట్ చేశాడు. చాలా పెయిన్గా ఉంది, దిస్ సక్స్, నాకు ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది, ఒకవేళ నేను గనక లాస్ అయితే ఇట్స్ ఆల్ ఓవర్, అయితే ఈ టింగ్లీ ఫీలింగ్ని నేను మళ్ళీ ఫీల్ అవుతున్నాను అంటాడు. అప్పుడే బరోచుట తన పార్ట్నర్ని చూజ్ చేసుకోమని షిగేయోకి చెప్తాడు. ఇక షిగేయో తన పార్ట్నర్గా నాగిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక నాగి ఫైర్ అప్ అయిపోయి గ్రౌండ్ మీద నిల్చుంటాడు. ఇక నాగి నుంచి ఆరా స్లోగా లీక్ అవుతూ ఉంటుంది. ఇక నాగి ఫేస్కి జూమ్ చేస్తారు. అప్పుడు నాగి ఐ వాంట్ దిస్ ఫైర్, ఐ ఆమ్ బ్యాక్ బ్లాక్ అని అంటాడు. అయితే ఇంకో పక్క తన ముక్కులో నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే గేమ్ని కూడా రీస్టార్ట్ చేస్తారు. ఇక నాగి షిగేయో ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసి సెకండ్ స్టేజ్కి వెళ్ళడము, అలాగే ఇంకో 2 players ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసి సెకండ్ స్టేజ్కి ఎవరు వెళ్తారని నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఇలా నెక్స్ట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.